అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇందిరా నాగేశ్వర్ గారు రచించిన ఇది హైదరాబాదే బామ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బామ్మ బామ్మ కోపంగా అరిచాడు బాచి ఉరఫ్ భాస్కరం. బామ్మ ముద్దుగా బాచి అనే పిలుస్తుంది. ఏమిట్రా బాచి, ఏమైంది అలా అరిచావు అంటూ కంగారు పడుతూ వచ్చింది బామ్మ. ఏమైందా చూడు, ఇక్కడెన్ని నీళ్లున్నాయో, కొంచెమైతే జారి పడేవాడిని. నిన్నంతా గదులు దులిపావు, దాంతో నాకు ఒకటే తుమ్ములు. ఈరోజు గదులు కడిగావు, ఎక్కడ చూసినా నీళ్లే. అయినా ఈ వయసులో నువ్వు హైరాణ పడుతూ నన్ను ఇబ్బంది పెడుతూ ఎందుకే నీకీ పనులు? హాయిగా కృష్ణారామ అంటూ విశ్రాంతిగా కూర్చోక విసుక్కున్నాడు బాచి. రేపు పండుగ పెట్టుకుని ఇల్లు దులపకుండా కడక్కుండా ఎలారా? పండుగల పేరుతోనైనా ఇల్లు శుభ్రం చేసుకుంటారనే ఈ పద్ధతులన్నీ పెట్టారు. మరి ఎన్నాళ్ళ నుంచి మరుగుబెట్టారో గాని నిన్న దులిపితే ఎంత దుమ్ము చెత్తా వచ్చాయో నువ్వు కూడా చూసావు కదా. ఈ రోజు కడిగితే కూడా ఎంత మురికొచ్చిందో. ఇల్లు శుభ్రం చేసుకోపోతేనే ఆరోగ్యాలు పాడయ్యేది. కాస్త ఇబ్బంది అయినా శుభ్రాలు చేసుకోక తప్పదు. అందుకని అయినా నీ గదిలో కూర్చోక ఈ నేలలో తిరగడం ఎందుకు? పూర్తిగా తుడిచేలోగానే కంగారు పడిపోతావు అంటూ గుడ్డ తెచ్చి నీళ్లు తుడవసాగింది బామ్మ. నాకేమీ తోచట్లేదు. నువ్వేమో ఎప్పుడు ఏదో పని అంటూ నా దగ్గర కాసేపైనా కూర్చోవు. నరేష్ గిరి కూడా లేక నాకు చాలా బోరుగా ఉంది. తోచక అటూ ఇటూ తిరుగుతుంటే అక్కడ కూర్చోకు, ఇక్కడ పడుకోకు అంటూ నన్ను స్థిమితంగా ఉండనివ్వు. అయినా ఇది హైదరాబాదే బామ్మ, చేబ్రోలు కాదు. నీ ఆచారాలు పూజలు చూసి అందరూ నవ్వుకుంటారే. ఏం చెప్పినా వినిపించుకోవు. ఇది బ్యాచిలర్స్ హౌసే. ఇందులో ఇవన్నీ ఎందుకు? వద్దు మొర్రో అన్నా వినకుండా నన్ను విసిగిస్తున్నావు అన్నాడు బాచి కోపంగా. ఏం చేయమంటావురా నాయనా, నే పుట్టినప్పటినుంచి ఉన్న అలవాట్లు. ఎంత బతుకు బతికి ఇప్పుడు గంగలో కలపమంటావా ఏమిటి? నా అలవాట్లు నావి. అయినా నన్ను చూసేందుకురా నవ్వుతారు? నా పనేమిటో నేను చేసుకుంటున్నాను. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఇది హైదరాబాదు అంటూ అన్నావే, అయితే మాత్రం ఆకాశం నుంచేమైనా ఊడిపడ్డారా? నిన్న మొన్నటి వరకు నువ్వు కూడా తుండుగుడ్డ చుట్టుకొని నా వెనకాలి తిరుగుతూ పూజలవే చేసేవాడివి కాదా? ఇప్పుడు పట్నం వచ్చేసరికి బడాయి కోతలన్నీ పూస్తున్నావు. కాని పట్నంలో ఉన్నవాళ్ళు మాత్రం శుభ్రాలు చేసుకోరా ఏమిటి? పూజలు చేసుకోరా అని బాచీని నిలదీసింది బామ్మ. బాబోయ్, నీతో వాదించటం నా వల్ల కాదు, కాని బాబాయ్కి ఫోన్ చేస్తానుండు, వచ్చి నిన్ను తీసుకుపోమని అన్నాడు బాచి. వాడొచ్చినా నేను వెళ్లేది లేదు. నీకు పూర్తిగా తగ్గే వరకే కాదు, కొన్నాళ్లపాటు ఎక్కడే ఉందాం అనుకుంటున్నాను. అక్కడికెళ్ళి మాత్రం నేను వెలగబెట్టే రాచకార్యాలు ఏమున్నాయి గనక ఇక్కడైతే నా చేత్తో నీకింత ఉడకేసి పెడుతున్నానన్న తృప్తి అయినా ఉంటుంది. ఎన్నాళ్ళు పట్నం అంటే భయపడి ఇక్కడకు రాలేదు గాని ఇక్కడికొచ్చాక ఇప్పుడు నాకు ఆ భయం పోయింది. వీళ్ళు మనలాంటి మనుషులే కదా అంది బామ్మ ధీమాగా. హతోస్మి, చచ్చాన్రా దేవుడా, ఈవిడకు పట్నం నీళ్లు బాగానే మంటపడినట్టున్నాయి. ఏకై వచ్చి మేకై కూర్చుంది అని సనుక్కున్నాడు బాచి. ఏమిట్రా అంటున్నావు అని గట్టిగా అడిగింది బామ్మ. ఏమీ లేదులేవే, నీకిష్టం వచ్చిన నాళ్ళుండు, కాని నీ చాదస్తాలతో నన్ను మాత్రం చంపకో అని నీరసంగా అంటూ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. పిచ్చి సన్నాసి, అనవసరంగా వాగి నీరసం తెచ్చుకున్నాడు. పోనీ హార్లిక్స్ అన్నా కలిపిద్దామనుకుంటూ వంటింటి వైపు నడిచింది బామ్మ. స్టవ్ మీద పాలు పెట్టి ఆలోచనలో పడింది. రేపు వినాయక చవితి పండుగని ఇల్లు శుభ్రం చేస్తుంటే ఏదీ వద్దంటాడు. ఏ హడావిడి వద్దు, గోడకున్న ఫోటోకి దండం పెట్టుకో అంటాడు. అసలే సుస్థి చేసి కోలుకుంటున్నవాడు. వాడనవలసిన మాటలేనా ఇవి? ఆ దేవుడు దయవలన ఇవాళ లేచి తిరగగలుగుతున్నాడు. అసలే విఘ్నేశ్వరుడు. ఆయన ప్రసన్నం చేసుకోకపోతే ఎన్ని విఘ్నాలు కలుగుతాయో అన్న భయం కూడా లేదు వీడికి. ఇవన్నీ కుర్రకారుకి ఎప్పటికర్థమవుతాయో. విడిమిడి జ్ఞానంతో అంతా మా గొప్పతనమని విర్రవిగుతారు కాని ఆ దేవుడు దయలేనిదే ఏదీ సాధ్యం కాదని ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినా చేసినా వీళ్ళకి చాదస్తంగానే కనిపిస్తాయి అనుకుంటూ కాచిన పాలు దింపి హార్లిక్స్ కలిపింది. వేరే ఇంకో గ్లాసు తీసుకుని తొరుపుతూ బాచి గదిలోకి వచ్చింది బామ్మ. బాచి మంచి నిద్రలో ఉన్నట్లుగా సన్నగా గురక వినిపిస్తోంది. నిద్రలో ఉన్న మనవడి ముఖం వంక ఓసారి తేరిపారా చూసింది బామ్మ. పిచ్చికన్నా ఎంత చిక్కిపోయాడో. మా ఐదారి టైఫాయిడ్ వచ్చి చచ్చి బతికినంత పనయ్యింది. బాచి వద్దని చెప్పినా వినకుండా నరేష్ ఫోన్ చేయబట్టి తెలిసింది గాని లేకపోతే బిడ్డ ఏమైపోయేవాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెంటనే చిన్నబ్బాయితో రావడం మంచిదయ్యింది.
పథ్యం పెట్టాక నాకు తగ్గింది కదా, బాబాయ్తో వెళ్ళిపో బామ్మా, నీకిక్కడ ఇబ్బంది అని బాచి గొడవ పెట్టినా నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నేను వెళ్ళననేసరికి చిన్నబ్బాయి వెళ్ళిపోయాడు. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతే ఎన్నాళ్ళు ఆ లోటు తెలియకుండా పెంచి ఇంతవాడిని చేశాను. ఇప్పుడు వీడిలా ఉంటే వదిలి ఎలా వెళ్ళగలను? ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగంలోనూ స్థిరపడ్డాడు. ఇక మంచి పిల్లను చూసి పెళ్లి జరిపించేస్తే వీడి మంచి చెడ్డ పిల్ల చూసుకుంటుంది. హోటల్ తిండి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. సంబంధాలు చూడమని చిన్నబ్బాయికి చెప్పాలి అనుకుంటూ వంటింటి వైపు నడిచింది బామ్మ. బాచే నరేష్ ఒకే ఊరివారు. చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారు. ఆ స్నేహం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. నరేష్ తమ్ముడు గిరి. నరేష్ జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. గిరి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సింగిల్ రూమ్లో ఇరుకుగా ఉండటం నచ్చక డబుల్ బెడ్రూమ్ హౌస్ అద్దెకు తీసుకుని ముగ్గురు షేర్ చేసుకుని ఉంటున్నారు. ఇరువురు డబ్బుకు లోటులేని కుటుంబాల నుంచి రావటం వలన ఏ సమస్యలు లేవు. 2 బెడ్రూములతో పాటు ఓ హాలు కిచెను కూడా ఉండటం వలన బామ్మకు ఆ ఇల్లెంతో నచ్చింది. బామ్మ వచ్చి రాగానే చిన్నబ్బాయికి నరేష్కి చెప్పి కావలసిన సామాన్లన్నీ తెప్పించుకుంది. క్రింద ఫస్ట్ ఫ్లోర్లోనే ఓ సూపర్ మార్కెట్ ఉండటంతో ఆమెకు కావలసిన సరుకులు, కూరగాయలు, పళ్ళు నరేష్ గిరి క్షణాల్లో తెచ్చిస్తున్నారు. నరేష్ వాళ్ళది వేరే కులమని మొదట్లో బామ్మ కొంత అసౌకర్యంగా భావించినా వారి సహాయ సహకారాలు తన మడి ఆచారాలకు భంగం కలిగించనే వారి నడవడిక బామ్మకు నచ్చాయి. వారికి తన మనవడితో సమంగా వండి పెడుతుంటే వారు మరింత కృతజ్ఞత చూపిస్తున్నారు. పండుగ సందర్భంగా వారిద్దరూ ఊరు వెళ్లడంతో బామ్మకు కాస్త ఇబ్బందిగానే ఉంది. కింద షాప్కెళ్లి రావటం, లిఫ్ట్ ఆపరేట్ చేయడం లాంటివి నరేష్ నడిగి తెలుసుకుంది. కానీ పూజ కోసం ప్రతిమ, పత్రి, పూలు తెచ్చేవాళ్ళెవరూ లేరే అని ఆవిడకు బాధగా ఉంది. బాచీని సలహా అడుగుదామంటే ఎక్కడ విరుచుకు పడతాడని భయపడుతోంది. క్రింద షాపునకు వెళ్లి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకుంది. పూజ సామాన్లన్నీ సిద్ధం చేసి పెట్టుకుంది. ఇక మిగిలినవన్నీ సమకూర్చే భారం నీదే తండ్రి అని, నీ పూజలు నువ్వే సక్రమంగా జరిపించుకో అని వినాయకుడిని మనసులో తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది బామ్మ. లీలగా మంత్రోచ్చారణ వినిపిస్తుంటే బాచీకి మెలకువ వచ్చింది. అగరధూపాల పరిమళం ఇల్లంతా గుబాలిస్తోంది. అప్పుడే తెల్లారిందా, బామ్మ పూజ కూడా చేసేస్తున్నట్లుంది అనుకుంటూ దుప్పటి పక్కకు తీసి లేచాడు బాచి. పేపర్ వచ్చినట్టుంది అనుకుంటూ వీధి గది వైపు నడిచాడు. వీధి తలుపు తీయగానే గుమ్మానికి కట్టిన తోరణాలు, పూలదండలు బాచీకి స్వాగతం పలికాయి. గుమ్మం ముందు తీర్చిదిద్దిన చక్కనైన పద్మ ముగ్గు బాచీకి శుభాకాంక్షలు చెబుతోంది. ముగ్గు పక్కన పడి ఉన్న పేపర్ తీసుకుని లోపలికొస్తూ, బామ్మకెంత ఓపిక, ఈ వయసులో కూడా ప్రతి పని పర్ఫెక్ట్గా చేస్తోంది అని బామ్మను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మంత్రముగ్ధుళ్లా మంత్రాలు వినిపిస్తున్న వంటింటి వైపు నడిచాడు. అక్కడ ఒక పీట పైన వినాయకుడి విగ్రహం, పైన మామిడాకులతో, పూలతో, పండ్లతో అలంకరించిన పాలవెల్లి మండపమంతా కలకల్లాడుతూ కనిపిస్తోంది. దేవుడి ముందు కుడుములు, పాల తాలికలు, పులిహోర వంటి పిండి వంటలున్నాయి. బామ్మ ఒక చేత్తో పుస్తకం పట్టుకుని చదువుతూ మరో చేత్తో దేవునిపై పత్రి వేస్తూ పూజ విధులను సక్రమంగా ఆచరిస్తోంది. నూనె దీపాల కాంతిలో తెల్లని వినాయకుడు, వెనకాల ఛత్రం ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ బామ్మకు ఎవరు తెచ్చుంటారు అనుకుంటూ బామ్మ పూజకు ఆటంకం కలిగించకుండా అక్కడి నుంచి వచ్చేశాడు బాచి. మొత్తానికి బామ్మ ఏదైనా అనుకుందంటే సాధించి తీరుతుంది అని నవ్వుకున్నాడు. పేపర్ చదువుతూ బామ్మ పూజెప్పుడవుతుందా, కాఫీ ఎప్పుడిస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. హారతిస్తున్నట్లు గంట మోత వినిపించింది. కాసేపటికి బామ్మ గదిలోకి వచ్చింది. లేచావా బాచి, నీరసం తగ్గిందా నాన్నా అంటూ అడిగింది. లేచి చాలాసేపు అయింది బామ్మ, నీ పూజ అయ్యాక కాఫీ ఇస్తావని చూస్తున్నాను ఇందాకటి నుంచి అన్నాడు. అయ్యో అయ్యో, పండగ పూట పరగడుపున అది పాచి మొహంతో కాఫీ తాగుతావా? ఇటువంటివన్నీ ఎలా అబ్బాయిరా నీకు? లేచి ముందు మొహం కడుక్కో, నీళ్లు కాగున్నాయి, తలస్నానం చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టు, ఆ తర్వాతనే కాఫీలు టిఫిన్లు అంటూ దండకం చదివేసింది బామ్మ. పొద్దుటే బామ్మతో వాదులాడే ఓపిక లేక అలాగే లేవే అంటూ పేపర్ పక్కన పడేసి నీరసంగా మూలుగుతూ లేచాడు బాచి. బాచి స్నానం చేసి వచ్చేసరికి బయట సందడిగా మాటలు వినిపిస్తున్నాయి. ఎవరూ వచ్చినట్లున్నారే అనుకుంటూ షర్టు వేసుకుని బయట గదిలోకొచ్చాడు బాచి. అక్కడ కొంతమంది ఆడవాళ్లున్నారు. బామ్మను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. బామ్మ నవ్వుతూ ఓపిగ్గా వారికి సమాధానాలు చెబుతోంది. బామ్మగారు, పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మలంటారు కదా, కాని
వాటినిప్పుడు చాదస్తంగా భావించేవారు ఎక్కువై భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు తక్కువైపోతున్నారు. అసలు పండుగలు చేసుకోవటం వల్ల మనకేదైనా ఉపయోగం ఉందంటారా? దాని గురించి మీరేమైనా చెప్పగలరా అని ఒక ఆవిడ బామ్మను అడుగుతోంది. బామ్మేదో వీఐపీలాగా, వాళ్లేమో యాంకర్లలాగా ఏమిటి ప్రశ్నలు? నవ్వొస్తోంది బాచీకి. బామ్మ ఏం సమాధానం చెబుతుందా అని బాచీ కూడా ఆసక్తిగా బామ్మ వంకే చూస్తున్నాడు. నేనేమీ పెద్దగా చదువుకోలేదమ్మా, ఏదో చదవడం రాయడం మటుకు వచ్చు, నాకు తెలిసినంతవరకు చెబుతాను అంటూ బామ్మ చెప్పసాగింది. పండుగలు మండుటెండల్లో నీడనిచ్చే చెట్లలాంటివి అనుకుంటాను నేను. చెట్ల నీడన విశ్రాంతి పొందినట్లుగా పండుగనాడు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో గడపటం ఆనందోత్సాహాలను కలిగిస్తుంది. దాని వలన జీవితంలో నూతనోత్సాహం వెళ్లి విరుస్తుంది. మనం ఒంటరివారం కామని పండుగలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. పండుగలు మన సాంప్రదాయాలను నిలబెట్టడమే కాక ఆరోగ్యపరంగానూ మేలు చేకూరుస్తాయి. పండగ పేరు చెప్పి ఇల్లు పరిసరాలు శుభ్రం చేసుకుంటాము. అందువలన రోగాలు బారిన పడకుండా ఉంటాము. పూజలో వాడే పసుపు, కుంకుమ, గంధం క్రిమి సంహారకాలుగా పనిచేస్తాయి. సాంబ్రాణి, అగరధూపాలు పొగ ఈగలను, దోమలను పారద్రోలుతుంది. పచ్చని తోరణాలు కంటికి, పూల పరిమళం మనసుకి ఆహ్లాదాన్నిస్తాయి. శుచి, శుభ్రతల వలన ఆరోగ్యం, పూజా పునస్కారాల వలన మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఆయా కాలాలకు అనుగుణంగా చేసుకునే ప్రసాదాలు భుజించడము ఆరోగ్యదాయకమే. వినాయకుడిని పూజించే ఏకవింశతి పత్రాలు, గరికలలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటి సుగుణాలన్నీ వాటిని తాకడం ద్వారా మనము పొందుతున్నాము. కనుక పండుగలు ఆరోగ్యరీత్యా కూడా మనకు మేలు చేస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాలన్నీ మనకు ఉపయోగపడుతున్నవే. వాటిని చాదస్తంగా భావించి తిరస్కరిస్తే నష్టపోయేది మనమేనమ్మా అంటూ బామ్మ మాట్లాడటం ముగించింది. బామ్మ చెప్పింది విని అక్కడున్న అందరితో పాటు బాచీ కూడా నిశ్చేష్టుడయ్యాడు. బామ్మలో ఎంత నాలెడ్జ్ దాగుంది, ఎంత కరెక్ట్గా చెప్పింది బామ్మ అనుకున్నాడు. ఆ తర్వాత అందరూ ఎంత బాగా చెప్పారు అంటూ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించేశారు. బామ్మ తన చేసిన ప్రసాదం అందరికీ పెట్టింది. ఇంత రుచికరమైన ప్రసాదాలు మేమెక్కడా తినలేదంటూ వారంతా బామ్మను మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ తరపున నిలబెట్టిన వినాయకుడి పూజకు మీరు కూడా రావాలని వారు బామ్మకు మరీ మరీ చెప్పి వెళ్లారు. వాళ్లలా వెళ్లగానే, ఏమిటే బామ్మ, భలేగా స్పీచ్ ఇచ్చావు, నీలో చాలా టాలెంట్ ఉందే అని ప్రశంసిస్తూనే, నీకు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిపోయిందే అన్నాడు బాజీ వేళాకోళంగా. అదేం కాదురా, ఇన్నాళ్ళు ఇంట్లో మగపిల్లలే ఉన్నారనుకున్నారట. బయట ముగ్గు, తోరణాలు, గడపకు పసుపు ఉండటం చూసి వచ్చారట మన ఇంటికి. మన దేవుణ్ణి, అలంకరణని చూసి వాళ్ళెంత ఆశ్చర్యపోయారనుకున్నావు. నువ్వు స్నానానికి వెళ్ళావు గాని వాళ్ళు ఇంగ్లీష్లో ఏవేవో అంటుంటే నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ఎవరు ఇంత పద్ధతిగా చేయరనో ఏదో అన్నారా అబ్బి. ఏవోరా, ఎవరి ఓపిక వారిది, ఎవరి పద్ధతి వారిది. మెప్పు కోసం చేస్తావా ఏమిటి? ఆ దేవుడిని మెప్పించగలిగితే అంతే చాలు అంది బామ్మ దేవుడికి నమస్కరిస్తూ. అవును కాని బామ్మ, పొద్దుట్నుంచి అడుగుదామనుకుంటున్నాను. నీకీ దేవుడి ప్రతిమ, పత్రి, పాలవిల్లి, ఛత్రం ఇవన్నీ ఎవరు తెచ్చిచ్చారే అన్నాడు కుతూహలంగా. అన్నీ ఆ దేవుడే సమకూర్చాడురా. పాల ప్యాకెట్లు తెచ్చుకుందామని కిందకి వెళ్లాను. అక్కడ వినాయకుడి విగ్రహం నిలబెడుతున్నారు. బోల్డ్ పత్రి, పూలు పూజ కోసం తెప్పించారట. కావలిస్తే తీసుకువెళ్ళమని పూజారి గారే ఇచ్చారు. పూజా వస్తువులు ఉచితంగా తీసుకోకూడదు కదా అని సాయంత్రం దేవుడి పూజకు ప్రసాదం నేనే చేసిస్తానని చెప్పాను. పళ్ళు ఇంట్లోనే ఉన్నాయి కదా. అటక మీదున్న వెదురు బుట్ట విప్పేసి పాల వెళ్లి చేశాను. పాల తాలికల పిండితోనే వినాయకుడిని చేశాను. పూల బొక్కెకున్న కాగితం తీసి ఛత్రం తయారు చేసి పెట్టాను. నువ్వు వద్దు వద్దు అన్నా ఏది ఆగలేదు. చూసావా, అంతా దేవుడి సంకల్పంతోనే జరుగుతుంది అంది బామ్మ. మాటల్లో పడి నీ మాటే మరిచాను. నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకుందుగానరా అంటూ దేవుడి దగ్గరకు బాచీని తీసుకెళ్లి పూజ పూర్తి చేయించింది. ఆ సాయంత్రం అపార్ట్మెంట్ తరపున నిలబెట్టిన వినాయకుడి పూజానంతరం బామ్మకు ఘనంగా సన్మానం చేసి ఓ వెండి వినాయకుడిని బామ్మకు బహుకరించారు. బామ్మను చూసి అందరూ పండుగలను, సాంప్రదాయాలను పాటించడం ఎలాగో నేర్చుకోవాలని ప్రశంసిస్తుంటే బామ్మ సిగ్గుతో ముడుచుకుపోయింది. ఓపిక చేసుకుని బామ్మతో పాటు క్రిందకొచ్చినందుకు బామ్మకు జరిగిన సత్కారం బాచీకెంతో ఆనందం కలిగించింది. బామ్మ చేసిన పూజల ఫలితం అతనికి స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.